నారి కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్ కోనిజీడు బస్టాండ్ సెంటర్ లో మహిళలతో కలిసి దామచల నాగ సత్యలత పర్యటించారు. స్థానిక సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఒంగోలు అభివృద్ది జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దామచల నాగ సత్యలతకు ఘన స్వాగతం పలికారు. సన్మానిస్తా ఉన్నారు. వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఎంతో సంతోషకరం. అట్లాగే ఈ డివిజన్ లో ఉన్నటువంటి మహిళా తల్లులందరూ కూడా ఈ కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ఈ డివిజన్ తల్లులందరికీ నమస్కారాలు. వాళ్ళకి సహకరించి మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. అంటే చెప్తూ ఉన్నారు ఇప్పుడంతా ఎంత ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని అందరినీ. అదే వెళ్తే ఇలా పట్టాలు ఇవ్వం, ఏదో ఒక బెదిరింపు చేసి చాలా మంది ఆపాలని చెప్పి ట్రై చేశారంట. ఒక్కటమ్మా, ఇప్పుడు మిమ్మల్ని అంతా ఆపేరు అని చెప్పి కొంతమంది పేర్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. వాళ్ళందరూ మెప్మా మన పేపర్ నిండా వచ్చింది, మెప్మా కేసులు. అంటే ఎంత అవినీతి చేశారు, ఎన్ని రకాలుగా గ్రూపులు క్రియేట్ చేసి ఎంత డబ్బు దోచుకున్నారనేది వాళ్ళ పేర్లన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే మెయిన్ వాళ్ళు ఎన్నో కోట్లు తీసుకున్నారు. అంటే అవినీతి చేసేది వాళ్ళు, దౌర్జన్యం చేసేది వాళ్ళు. అంటే నీతిగా న్యాయం అంటే మీ అందరి మీద కేసులు పెట్టేది, పథకాలు పోయేది అనేది, ఇలా ఇవాపుతా అనేది ఈ బెదిరింపులు. అంతా బెదిరింపు రాజకీయం ఎక్కువైపోయింది ఇప్పుడు. అదంతా ఏది కూడా సవ్యంగా జరగట్లేదు ఎక్కడా కూడా. మేము మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మీరు చెప్పాలి ఒకసారి. 2014 నుంచి 19 వరకు మన ఒంగోలు ఎలా ఉంది, 19-24 ఎలా ఉంది, ఎవరైనా మాట్లాడుతున్నామా? ఏ అక్కదా మీరు ఎవరు భయపడొద్దు, మామూలుగా వచ్చి చెప్పండి. మైకులో కాకపోయినా కానీ దయచేసి మేడం గారితో మామూలుగా మన ఇంట్లో అక్క చెల్లెంతో ఎలా మాట్లాడతామో అలా మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మామూలుగా వచ్చి ఎవరు భయపడొద్దు. ఎవరు కూడా మన సమస్యలు ఎలా ఉన్నాయి, మన ఒంగోలు ఎలా ఉంది, మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అని మనం చర్చించుకుంటున్నాం అంతే. నాకు బియ్యం కార్డులో మా ఆయన పేరు తీసేశారు, నా బిడ్డ పేరు తీసేశారు. అంత గందరగోళం అయిపోయింది నాకు. కనీసం నా బిడ్డకు భర్త చనిపోయినా కూడా పింఛను కూడా రావట్లేదు నాకు. నా చిన్న కొడుకు నేను ఏదో పని చేసుకొని బతుకుతా ఉంటే మా కారు ఉందని చెప్పేస్తున్నారు. నా కారు ఉందా, కడుపు కూడి తింటున్నారు, గట్టేమన్నా తింటున్నారా? నా కారు హ్యాండ్ నుంచి వచ్చింది, ఎంత మాట్లాడతాను వాళ్ళకి తెలదు. అసలు ఆర్డీఓ ఆఫీస్ కాడికైతే తిరగని చూడలేదు. నేను 10 సార్లు తిరిగాను, ఎక్కడికి వెళ్ళినా కూడా తిరగలేదు. నా పరిస్థితి, నా బిడ్డ యాక్సిడెంట్ అయిపోయి పడి ఉంటే నేను జనార్దనాన్నే నాకు 60,000 రూపాయలు దాకేశారు. వాళ్ళ బిడ్డలు వాళ్ళు చల్లంగా ఉండాలి, వాళ్ళు 100 ఏళ్ళు ఉండాలి కాదు. ఇంటికెళ్ళే వ్యక్తులు ఎప్పుడు కూడా ఇటువంటి కళ్ళబెల్లి మాటలు చెబుతూ ఎప్పుడు కూడా పేద ప్రజలకి ఏదన్నా పని చేద్దామని ఎప్పుడు సిద్ధశుద్ధి లేనటువంటి వ్యక్తులు ఇటువంటి అరాచకాలకి, లేకపోతే జనాలు వస్తుంటే వారవలేక, వదిన మన కలవటానికి వస్తే వారవలేక వాళ్ళందరూ చేసే పనులకి రాబోయే రోజుల్లో 2 నెలల్లో ఖచ్చితంగా బుద్ధి చెబుతామని చెప్పి ఈ వేదిక సాక్షిగా చెబుతా ఉన్నా. ఎందుకంటే గతంలో ఈ పక్కనే కూడా నేను పోటీ చేశా. వాళ్ళు ఎటువంటి నీచమైన సంస్కృతి అంటే వారవలేని తత్వం అన్నమాట. అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఉండే ఎవరైనా కానీ మన జనార్దన్ అన్న లాగా జనం కోసం అండగా ఉండే వ్యక్తి, పేదల పాలిత పెన్నిది జనార్దన్ అన్న లాగా 10 మందికి ఉపకారం చేయాలి కానీ పేదవాళ్ళు కడుపు కొట్టే విధంగా, లేకపోతే వాళ్ళని మాయ చేసి ఇచ్చేసే విధంగా ఉండకూడదని చెప్పి కోరుకుంటూ 29వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు పెద్దిచెట్టి చంద్ర,
డాక్రా అంగన్వాడీ ఆర్గనైజింగ్ స్టేట్ సెక్రటరీ వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో నారీ కోసం నాగ సత్యలతమ్మ అనే కార్యక్రమానికి మన వదినమ్మ గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా తల్లులందరూ కూడా ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కరికి, అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా డివిజన్లో తిరిగి ప్రతి గడప తిరగటం జరిగింది. ప్రతి ఒక్కరు నాతో చెప్పారు, అమ్మా నాగ సత్యలతమ్మ మేడం గారికి మా సమస్యలన్నీ చెప్పుకుంటామమ్మా, మీ దగ్గరికి వస్తాము, రేపు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనేనమ్మా ఒంగోలు అభివృద్ధి అనేది జరిగేది. ఏదో ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తే మాయ మాటలు చెప్పి మోసపోయి ఓట్లేసి మేము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాము. అదిగాక ఇప్పుడు ఇక్కడ దాకా రావాలి అంటే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అవతలి వాళ్ళు బెదిరించారు. మీరు గనక అక్కడికి కార్యక్రమానికి నాగ సత్యలతమ్మ గారి కార్యక్రమానికి వెళితే మీకు రేపు పట్టాలు ఇవ్వము అని ఎన్నిసార్లు ఇచ్చారండి పట్టాలు మీరు? పెన్షన్స్ గురించి, రేషన్ కార్డుల గురించి, ఇళ్ల గురించి, ఆరోగ్యం గురించి అందరూ వదినం అందరూ ఆప్యాయంగా పలకరించడం జరుగుతుంది. రాఘవంకులు కొద్దిగా అరకురా. ఈ కోట్లు